హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను భీమవరంలోని ఈశ్వర టీవీఎస్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. ఒకసారి షోరూమ్ లాగ్ అయితే రికార్డ్ చేద్దాం అనిపించింది నాకు, ఎందుకంటే చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా లోపల ఏమేమి వెహికల్స్ ఉన్నాయో తెలుసుకున్నట్టుండిద్దని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ కొన్ని మొపెడ్స్ అయితే పార్క్ చేశారనమాట. అన్ని గ్రీన్ కలర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మీకు మల్టీ కలర్స్ మొపెడ్స్ కానీ జూపిటర్స్ కానీ అవి పార్క్ చేశారనమాట. ఇక్కడ కూడా కొన్ని మొపెడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ షోరూమ్ లోపల ఏమేమి వెహికల్స్ ఉన్నాయో చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ మనం షోరూమ్ లోపలికి రాగానే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇటువైపున మొత్తం మోటార్ సైకిల్స్ అయితే పార్క్ చేశారనమాట. అపాచీ ఆర్టీఆర్ 164వి రెడ్ విత్ మ్యాట్ బ్లాక్ కలర్ వెహికల్ అయితే ఇక్కడ మీరు రెండు చూడొచ్చు. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రోనిన్ 225cc ఆరెంజ్ కలర్ వెహికల్ అయితే ఉంది. సో యాక్చువల్లీ ఈ కలర్ అయితే కొద్దిగా యూనిక్గా ఉండిద్ది అనమాట మీకు, కానీ దీనికన్నా అప్డేటెడ్ కలర్ అయితే మనం రికార్డ్ చేసాము. త్వరలో మీకు ఆ వీడియో అయితే వస్తుంది. రైడర్ 125 బ్లూ కలర్ వేరియంట్ అయితే మీరు చూడొచ్చు. అలాగే బ్లాక్ ఉంది, అంటే బ్లూటూత్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు, అది నార్మల్ వేరియంట్ అనమాట. సో రెండు కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టీవీఎస్ రేడియాన్లో మీకు మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. నాన్ బ్రేకబుల్ సిగ్నల్ లైట్స్ అయితే ఇస్తారు. అలాగే ఫుల్లీ డిజిటల్ మీటర్తో ఉండిద్ది, నార్మల్ మీటర్తో కూడా ఉండిద్ది అనమాట. రైడర్ 125 ఏదైతే కన్సోల్ ఉందో అలాంటి కన్సోల్తో కూడా మీకు ఇది అవైలబిలిటీలో ఉండిద్ది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది. ఇక్కడ మీకు ట్యాంక్ దగ్గర గ్రిప్స్ కూడా ఉంటాయి, లాంగ్ సీటు, అలాగే మీకు ఇక్కడ క్యారీ హుక్ కూడా ఉండిద్ది అనమాట. ఇట్లాంటి మంచి ఫీచర్స్తో మీకు రేడియాన్ అయితే అందుబాటులో తీసుకొచ్చారనమాట టీవీఎస్ వాళ్ళు. టీవీఎస్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే వెహికల్ చూసుకున్నట్లయితే స్పోర్ట్ అనమాట. ఇది మనకి 90,000 రూపీస్ లోపే మీకు అన్ని షోరూమ్స్లో అందుబాటులో ఉందన్నమాట. రెండు కలర్స్ అయితే ఉంటాయి. ఇది గ్రే కలర్ అని చెప్పుకోవచ్చు, మీకు బ్లాక్ కలర్ అయితే ఇంకోటి ఉండిద్ది అనమాట. సో నాకు పర్సనల్గా బ్లాక్ నచ్చింది. అలాగే టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బ్లాక్ విత్ రెడ్ కలర్, ఇది మోస్ట్ ఫేమస్ అనమాట. 110cc టీవీఎస్లో ఎక్కువగా మోటార్ సైకిల్స్లో మైలేజ్ ఇచ్చే వెహికల్ ఇదే పర్చేస్ చేస్తారు. సో మీ ఇష్టం, మీకు నచ్చిందంటే ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయొచ్చు. ఇంకా అక్కడ మనకి ఇంకా కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఇది రిసెప్షన్ అనమాట. మీరు ఈ షోరూమ్కి రాగానే ఇక్కడ రిసెప్షనిస్ట్ని మీట్ అయ్యి మీకు కావాల్సిన వెహికల్ ఏంటో వాళ్ళకి చెప్పండి, వాళ్ళైతే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే రోనిన్ మిడ్ వేరియంట్ అయితే ఉందన్నమాట. మీకు గోల్డ్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. అలాగే ఇది డ్యూయల్ టోన్ అని చెప్పుకోవచ్చు. బ్లాక్ కలర్ పైన ఏమో మీకు గ్రే కలర్ అయితే ఇచ్చారనమాట. సో బేస్ వేరియంట్ ఇంకోటి ఉండిద్ది, అది మొత్తం ప్లెయిన్ బ్లాక్లో ఉండిద్ది. మీకు గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే రాదనమాట. ఇది కొద్దిగా ప్రైస్ తక్కువ అయితే ఉండిద్ది. బట్ ఎవరైతే టీవీఎస్ రోనిన్ కొనుక్కుందాం అనుకుంటారో వాళ్ళైతే కొద్దిగా టాప్ ఎండ్ వేరియంటే కొనుక్కోండి. మీకు మంచి ఫీచర్స్ అయితే టీవీఎస్ రోనిన్లో వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఆ టాప్ ఎండ్ వేరియంట్ ఇదనమాట. యాక్చువల్లీ ఈ కలర్ మీద మనం షూట్ అయితే చేసాము, మీకు త్వరలో వీడియో అయితే వస్తుంది. స్పెషల్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. గ్రే కలరు, వైట్ కలరు, రెడ్ కలర్ ప్యాటర్న్లో మీకు ఈ వెహికల్ అయితే చూస్తానికి చాలా బాగుంటుంది అనమాట. అప్డేటెడ్ ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయి. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్ ఐక్యూబ్ అనమాట. ఇది ఐక్యూబ్ ఎస్ అని చెప్పుకోవచ్చు. మీకు కొద్దిగా పెద్ద కన్సోల్ అయితే ఉండిద్ది అనమాట. 7 inches కన్సోల్ అయితే ఉండిద్ది. ఇప్పుడు రోడ్ ట్యాక్స్ కూడా తగ్గించారు కాబట్టి మీకు ఇంకా తక్కువ ప్రైస్లోనే ఈ వెహికల్ అయితే అందుబాటులో ఉండిద్ది అనమాట. ప్రైజెస్ ఏంటనేది నేను లాస్ట్లో మీకు చెప్తాను. ఇక్కడ మీకు బేస్ వేరియంట్ అయితే ఉంది, రెడ్ కలర్ అని చెప్పుకోవచ్చు. సో అది బేస్ వేరియంట్ టీవీఎస్ ఐక్యూబ్, ఇదేమో ఎస్ అనమాట. అది 3 కలర్స్లో మీకు అందుబాటులో ఉండిద్ది. ఇది 4 కలర్స్లో మీకు అందుబాటులో అయితే ఉండిద్ది అనమాట. టీవీఎస్ ఎంటార్క్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది బేస్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. రైట్ ది లైట్ వింగ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో బ్లాక్ కలర్లో చూస్తానికి ఈ వెహికల్ కూడా చాలా బాగుందన్నమాట. 125cc కొద్దిగా పవర్ అండ్ టార్క్ ఎక్కువ ఉన్న వెహికల్, మంచి టైర్స్ ఉన్న వెహికల్. స్కూటీలో చూస్తుంటే మాత్రం మీకు బడ్జెట్లో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి రైడ్ చేయండి, మీకు అర్థమైపోయింది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది. ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనకి కొన్ని వెహికల్స్ అయితే పార్క్ చేశారనమాట. ఫస్ట్ ఇక్కడ నుంచి చూసుకుందాము. టీవీఎస్లో రేస్ ఎక్స్పీ అని చెప్పేసి ఎంటార్క్ అనమాట. ఇది రెడ్ కలర్ వీల్స్తో అయితే వస్తూ ఉండిద్ది. సో మీకు కొద్దిగా ఎక్స్ట్రా పవర్ అయితే ఇందులో ఉండిద్ది అనమాట. ఎక్కువ పవర్ కావాలి ఎంటార్క్లో అనుకుంటే మాత్రం మీరు రేస్ ఎక్స్పీ అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడ మీకు రేస్ ఎడిషన్ అయితే ఉంది, బ్లూ కలర్. ఇది ఎంటార్క్ బ్లాక్ ప్యాంథర్ ఎడిషన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే టీవీఎస్లో మోస్ట్ సెల్లింగ్ వెహికల్ 125cc బెస్ట్ ఫీచర్స్తో లభించే ఏకైక స్కూటీ జూపిటర్ 125 అనమాట. బూట్ స్పేస్ ఎక్కువ అయితే ఉండిద్ది. అలాగే మీకు ఫ్రంట్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉండిద్ది, స్మూత్ సీట్ అయితే ఉండిద్ది. అలాగే ఎలాగ డిజిటల్ మీటర్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ మీటర్తో కూడా ఇంకొక వేరియంట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇది కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. టీవీఎస్లో ఈ వెహికల్ కూడా బాగుండిద్ది స్కూటీస్లో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు జూపిటర్ 110 వైట్ చూడొచ్చు. అలాగే టీవీఎస్ జస్ట్ మ్యాట్ బ్లూ కలర్ అయితే చూడొచ్చు. ఎక్సెల్ బేస్ వేరియంట్ అనమాట. దీంట్లో మీకు కిక్ స్టార్ట్ అయితే వస్తూ ఉండిద్ది, సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉండదు. అక్కడ మీరు చూసినట్లయితే టీవీఎస్ ఎక్సెల్ కంఫర్ట్, ఈ బ్లూ కలర్ మీద మనం ఆల్రెడీ వీడియో చేసాము. ఒకసారి మీరు ఈ వెహికల్ కొనుక్కోవాలి అనుకుంటే ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. సింగిల్ సీట్ అయితే ఇస్తారనమాట. మీకు మొత్తం ఆ వీడియోలో డిస్కస్ చేశాను. సో ఇవి ఫ్రెండ్స్ ఈ షోరూంలో ఉన్న వెహికల్స్ అయితే. బ్యాక్ సైడ్ గోడౌన్ చెక్ చేద్దాము, అలాగే సర్వీస్ ఏరియా కూడా చెక్ చేద్దాం. అలాగే చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మీకు కస్టమర్ లాంచ్ అయితే ఉందన్నమాట. అన్ని టీవీఎస్ షోరూమ్స్లో కూడా కస్టమర్ లాంచ్ అయితే ఇలా డిజైన్ చేస్తూ ఉన్నారు. సో మీరు వెహికల్ ఏదైనా పర్చేస్ చేయడానికి వస్తే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తే మీరు ఇక్కడ వెయిట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు సేల్స్ ఏరియా అయితే ఉంది. సేల్స్ మేనేజర్స్ వాళ్ళందరూ అయితే ఇక్కడ కూర్చుంటారనమాట. మీరు ఏమైనా డిస్కౌంట్ అడగాలన్నా సరే ఇక్కడ మేనేజర్స్ని మీట్ అయ్యి మీ వెహికల్కి సంబంధించిన ప్రైస్ డిస్కౌంట్ అయితే మీరు ఇక్కడ అడగచ్చు.
సో ఇవాళ నేను సండే వచ్చాను అనమాట యాక్చువల్లీ షోరూమ్కి, ఎవరు లేరనమాట, ఇద్దరు మేనేజర్స్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చానమాట. ఇక్కడ చిన్న గోడౌన్ అయితే ఉంది, అలాగే పైన కూడా గోడౌన్ ఉందంట. ఇక్కడ కొన్ని వెహికల్స్ అయితే పార్క్ చేశారు. అపాచీ ఆర్టీఆర్ 164వి బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో వెహికల్స్ అయితే ఇక్కడ 2 ఉన్నాయి. అలాగే మీకు ఆరెంజ్ కలర్ వెహికల్ కూడా ఉంది రొనిన్. ఇందాక నేను ఆల్రెడీ మీకు ఒకటి చూపించాను కదా, అది నచ్చలేదు అనుకోండి, మీరు ఇంకొక వెహికల్ అయితే ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు టాప్ అండ్ రొనిన్ వెహికల్స్ అయితే 2 ఉన్నాయన్నమాట. ఇవన్నీ 2024 మోడల్స్ బ్రో. స్టార్ సిటీ అయితే ఉంది, ఇక్కడ మీకు మిడ్ వేరియంట్ రొనిన్ అయితే ఉంది, అక్కడ ఐక్యూబ్ ఎస్ అయితే ఉంది, ఎల్లో కలర్ రైడర్ 125 అయితే ఉంది, రెడ్ కలర్ అయితే ఉంది. ఇక్కడ మీకు ఎంటార్క్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, స్పోర్ట్ ఉంది. జస్ట్ 110లో మీకు బ్లూ కలర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. మీకు వెయిట్ తక్కువలో ఒక స్కూటీ కావాలంటే మాత్రం మీకు టీవీఎస్లో జస్ట్ వెహికల్ అనమాట. ఇంతకుముందు పెప్ అని ఒక వెహికల్ అయితే ఉండేది, అది ఆపేసేసారనమాట ప్రొడక్షన్ అయితే. మేబీ ఫ్యూచర్లో మళ్ళీ లాంచ్ చేయొచ్చేమో. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం మీకు వెయిట్ తక్కువలో ఒక స్కూటీ కావాలనుకుంటే మాత్రం మీరు ఇవి ట్రై చేయొచ్చు. వీటిలో చాలా కలర్స్ అయితే ఉన్నాయి మీకు. ఇక్కడ మీకు జూపిటర్ 125 బ్లూ కలర్ వెహికల్ అయితే పార్క్ చేశారనమాట. ఇక్కడ ఇంకా చాలా రైడర్స్ అయితే ఉన్నాయి, ఎల్లో కలర్ వెహికల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడ బ్లూ కలర్ అయితే ఉంది. ఇక్కడ ఉన్న స్టాక్ అయితే ఇవి. ఇప్పుడు మనం పైకి వెళ్దాము, పైన సర్వీస్ ఏరియా చెక్ చేద్దాం. అలాగే అక్కడ కూడా కొంచెం స్టాక్ ఉంది కాబట్టి అవి కూడా మీకు ఒకసారి చూపిస్తా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సర్వీస్ ఏరియా దగ్గరికి వచ్చామన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉండిద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎవరైనా వెహికల్స్ సర్వీస్ చేయించుకోవడానికి వస్తే మాత్రం ఇక్కడ కస్టమర్ లాంచ్ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది అనమాట. మీరు హ్యాపీగా ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు, మీ వెహికల్స్ అక్కడ సర్వీస్ అయితే చేస్తారనమాట. సర్వీస్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే సర్వీస్ రిసెప్షనిస్ట్ అయితే ఇక్కడ ఉంటారనమాట. సో ఇది లోపల ఒకసారి మీకు సర్వీస్ మేనేజర్ క్యాబిన్ కూడా చూపించేస్తాను. మీకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, వెంటనే ఇక్కడికి వచ్చి సర్వీస్ మేనేజర్ క్యాబిన్ అనమాట. ఇక్కడ సార్ అయితే ఉంటారు, మీరు కూర్చొని మొత్తం సార్ని అయితే అడగచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు 8 ర్యాంప్స్ అయితే ఉన్నాయి. ఒకేసారి 8 వెహికల్స్ అయితే ర్యాంప్స్ మీద పెట్టేసి రిపేర్ చేసే అవకాశం అయితే ఈ షోరూంలో ఉందన్నమాట. నేను ఇప్పటిదాకా చూసిన షోరూమ్స్లో అన్నిటికన్నా ఎక్కువ ర్యాంప్స్ ఉన్న షోరూమ్ అయితే ఇదే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ టీవీఎస్ ఎక్సెల్ రిపేర్ అయితే చేస్తున్నారు. సో ఇట్లా మీకు 8 ర్యాంప్స్ మీద రిపేర్ అయితే చేస్తారనమాట. చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది, BS6 వెహికల్స్ అన్ని షోరూంలోనే చేయించాలి కదా అని చెప్పేసి. షోరూంలో చేయించడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే, మీ వెహికల్కి ఏదైనా వారంటీ ఉందనుకోండి, అది వెంటనే క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ టెక్నీషియన్స్ అయితే ఉంటారనమాట, ఫుల్లీ ట్రైన్డ్ టెక్నీషియన్స్. సో వాళ్ళైతే ఈజీగా రిపేర్ చేస్తారనమాట. మీ ఇష్టం, మీరు షోరూమ్కి వచ్చి చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు, లేకపోతే మీరు బయటనే చేయించుకోవచ్చు. బట్ మీకు వారంటీ క్లెయిమ్ అవ్వాలంటే ఇక్కడే చేయించుకోవాలన్నమాట. చాలా వెహికల్స్ అయితే ఇక్కడ మీకు సర్వీస్కి అయితే వచ్చినాయి. ఇవాళ సండే కాబట్టి మీకు ఇక్కడ మెకానిక్స్ అయితే ఎవరు లేరనమాట. కొద్దిగా పీస్ఫుల్గా రికార్డ్ చేస్తున్నాను. సో నార్మల్గా మండే టు సాటర్డే అయితే అందరూ మెకానిక్స్ అయితే ఇక్కడ వర్క్ చేస్తారనమాట. పెండింగ్ వెహికల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ యాక్సిడెంట్ అయితే మాత్రం ఎంత త్వరగా ఇస్తారు ఏంటనేది మనము సర్వీస్ మేనేజర్తో మాట్లాడదాము. సార్ కూడా వచ్చున్నారనమాట. ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇంకొక గోడౌన్ అయితే ఉందన్నమాట. నేను మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, చాలా వెహికల్స్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ టీవీఎస్ జూపిటర్ అయితే ఉంది, అలాగే ఐక్యూబ్స్ చూడొచ్చు. ఎల్లో కలర్ అయితే చాలా రేర్ అని చెప్పుకోవచ్చు. అది కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉందన్నమాట. ఎవరైనా ఐక్యూబ్లో ఎల్లో కలర్ కావాలంటే ఇక్కడ ఉంది. మీకు వైట్ కలర్ కావాలన్నా, గ్రే కలర్ కావాలన్నా ఉంటే ఇస్తారు, లేకపోతే వెంటనే తెప్పిస్తారనమాట. దాని గురించి కూడా వాళ్ళని అడుగుదాం తర్వాత. బ్యాక్ సైడ్ టీవీఎస్ జస్ట్ అయితే ఉంది. ఇందాక మీరు బ్లూ చూసారు కదా, అక్కడ రెడ్ కలర్ అయితే ఉంది. అలాగే జూపిటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఇంకొక కలర్ జస్ట్ అయితే ఉందన్నమాట. ఇవన్నీ ఐక్యూబ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎంటార్క్ చూడండి, మీకు సూపర్ స్క్వాడ్ కానీ, బ్లాక్ ప్యాంథర్ కానీ, ఎంటార్క్ XT, XP ఇట్లా చాలా మోడల్స్ అయితే మీకు ఇక్కడ అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సో వీళ్ళ దగ్గర ఇంత స్టాక్ అయితే ఉందన్నమాట. ఇంకా మీరే లేటు. టీవీఎస్లో ఏదైనా ఒక వెహికల్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం భీమవరంలోని షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసేయండి. మీకు కావాల్సిన కలర్స్ ఉంటే మాత్రం హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు. ఆల్మోస్ట్ టీవీఎస్లో ఉన్న అన్ని వెహికల్స్ అయితే మనం రివ్యూ చేసాం అనమాట. ఒక RTR 310 రైడ్ చేయలేదు, ఆ రైడ్ రివ్యూ కూడా మీకు త్వరలో వచ్చేస్తుంది. సో ఇదన్నమాట. ఇప్పుడు మనం స్పేస్ దగ్గరికి వెళ్దాము. స్పేర్స్ అన్నీ ఉన్నాయా లేదా అనే దాని గురించి కూడా ఒకసారి చెక్ చేసి చూపించేస్తా. కొత్తగా కట్టిన టీవీఎస్ షోరూమ్ అనమాట ఇది. ఆల్మోస్ట్ అన్ని స్పేర్స్ అయితే ఉన్నాయి, ఇంకా రావాల్సినవి ఉన్నాయంట. ఏ వెహికల్కి సంబంధించిన స్పేర్ కావాలన్నా ఇక్కడ అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మీకు టైర్స్ కూడా ఉన్నాయన్నమాట. కొన్ని షోరూమ్స్లో టైర్స్ అయితే మెయింటైన్ చేయరు, బట్ వీళ్ళు టైర్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారనమాట. క్లచ్ కేబుల్స్, చైన్ లూప్స్, అలాగే ఇంజిన్ ఆయిల్స్ అవన్నీ ఇక్కడ అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా టీవీఎస్ షోరూంలో ఉన్న స్పేర్స్ రూమ్ అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో సర్వీస్ మేనేజర్ గారు అయితే ఉన్నారు. నాకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. మార్నింగ్ ఎన్నింటికి ఓపెన్ చేస్తారు షోరూము? 8:30కి ఓపెన్ చేస్తాం సార్. ఓకే. ఫస్ట్ సెకండ్ సర్వీస్ కానీ ఏదైనా సర్వీస్ చేయించుకుందాం అనుకున్న వాళ్ళు ఎన్నింటికి వస్తే మీరు వెహికల్ రిసీవ్ చేసుకుంటారు, ఎన్నింటి దాకా రిసీవ్ చేసుకుంటారు? 6:37 వరకు మాకు నైట్ సర్వీస్ అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే. సో కస్టమర్ ఏ టైంకి వచ్చినా మేము సర్వీస్కి తీసుకుంటాం. ఒకవేళ ఏదైనా మేజర్ యాక్సిడెంట్స్ జరిగి వెహికల్స్ తీసుకొస్తే మాత్రం స్పేర్స్ ఉంటాయా సార్ ఇక్కడ? ఎందుకంటే ఇందాక నేను ఆల్రెడీ చూశాను, స్పేర్స్ ఆల్మోస్ట్ ఉన్నాయి. ఒకవేళ 1-2 లేకపోతే పరిస్థితి ఏంటి? ఉంటే వెంటనే తెప్పిస్తాం సార్. ఒక 1 వీక్ టైంలో మేము తెప్పించి కస్టమర్కి చేసిస్తాం. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇక్కడికి వచ్చి సర్వీస్ చేయించుకుందాం అంటే మాత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనమాట. సో కస్టమర్ లాంచ్ కూడా బాగుంది, షోరూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందన్నమాట. హ్యాపీగా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు, మీరు సర్వీసింగ్ అయితే చేయించుకోవచ్చు. చాలా ర్యామ్స్ అయితే ఉన్నాయి.
సో ఎన్ని వెహికల్స్ మాక్సిమం ఒక 30 వెహికల్స్ దాకా అయితే వస్తాయంట. సో ఇవి ఫ్రెండ్స్ ఒక చిన్న డౌట్స్ అయితే నేను మేనేజర్ గారిని అడిగి తెలుసుకున్నాను అనమాట. ఇప్పుడు కింద సేల్స్ మేనేజర్ గారిని అడుగుదాము, ఎందుకంటే ఫస్ట్ సేల్స్ అయితేనే సర్వీస్కి వస్తాయి అనమాట వెహికల్స్. మేనేజర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ సేల్స్ మేనేజర్ వెంకట్ గారు అయితే మనతో ఉన్నారనమాట. కొన్ని డౌట్స్ అయితే అడిగి క్లారిఫై చేసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫైన్ సార్. మీరు సార్? ఐఎమ్ వెరీ గుడ్ సార్. సో ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ షోరూమ్కి వచ్చి వెహికల్ పర్చేస్ చేస్తే మీరు డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా లేదా? ఇస్తాను సార్, స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాను. కన్ఫర్మ్ సార్. మీ పేరు చెప్పమనండి, నేను కంపల్సరీ ఇస్తాను సార్. సో ఎవరైనా మన వ్యూవర్స్ ఇక్కడ వెహికల్ పర్చేస్ చేద్దాం అనుకుంటే మన ఛానల్ నేమ్ చెప్పండి, మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ఉండిద్దని చెప్పేసి వెంకట్ గారు అయితే చెప్తా ఉన్నారనమాట. అతనికి కావాల్సిన కలర్ ఇక్కడ లేదనుకోండి, తెప్పిస్తారా? 100% తెప్పిస్తాను. 1 వీక్ టైం లోపల తెప్పించి అతనికి మీ వెహికల్ అయితే ఇస్తాము. ఎందుకంటే ఆల్రెడీ నేను చూశాను, ఆల్మోస్ట్ చాలా స్టాక్ అయితే ఉంది షోరూంలో. అన్ని కలర్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. ఒకవేళ ఇన్ కేస్ లేకపోతే 1 వీక్ టైం తీసుకుని అతను అడ్వాన్స్ కట్టించుకుని వెహికల్ తెప్పించేస్తాం. చాలా మందికి ఒక క్యూరియాసిటీ అయితే ఉంది అనమాట. ప్రైజెస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సార్ ఎక్సెల్ కిక్ స్టార్ట్ ప్రైస్ ఎంత సార్? స్టార్ట్ వచ్చేటికి మనకి 65,000 వస్తుంది సార్. అరౌండ్ సార్. ఆన్ రోడ్ రిజిస్ట్రేషన్ విత్ ఇన్సూరెన్స్తో కలిపి 65,000 వస్తుంది. సెల్ఫ్ అయితే దాంట్లో టూ టైప్స్ ఉన్నాయి సార్. హెచ్డీ ఒకటి ఉంటుంది, వెన్నర్ ఒకటి ఉంటుంది. హెచ్డీ అయితే 78,000 అవుతుంది. వెన్నర్ వచ్చేటికి మనకి 82,000 అవుతుంది సార్. ఓకే. తర్వాత టీవీఎస్లో మనకి స్టార్ సిటీ ప్లస్ అయితే సార్? స్టార్ సిటీ ప్లస్ వచ్చేటికి మనకి 99,000 అవుతుంది సార్. అది స్పోర్ట్ అయితే 87,000 సార్. మార్కెట్లో ఎక్కడ కూడా ఈ ప్రైజ్కి వెహికల్ అనేది లేదు సార్. ఈ 87,000 రూపీస్ ప్రైజ్లో మార్కెట్లో ఏ వెహికల్ లేదు. అది నేను ఇన్సూరెన్స్ ఇవ్వగలను. ఈ 87,000 రూపీస్లో మన సబ్స్క్రైబర్ ఏమైనా వస్తే కొంచెం తగ్గించే అవకాశం? స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాను సార్. 100% ఇస్తాను నేను. అది రేడియన్ అయితే సార్? రేడియన్ వచ్చేటికి 94,000 అవుతుంది సార్. అది రేడియన్లో కూడా మనకి డిస్క్ వేరియంట్ డ్యూయల్ టోన్తో వస్తుంది కదా, అది మన దగ్గర లేదు. లేదు సార్. అది స్టాక్ కూడా లేదు. అది ఒకవేళ తెప్పిస్తాను సార్. 1 వీక్ 10 డేస్ పడుతుంది. అది ఒకవేళ వెహికల్ కావాలనుకుంటే 10 డేస్ టైంలో నేను తెప్పించేస్తాను. రైడర్ 125 సింగిల్ సీట్ ఉంది కదా, అది ప్రైస్ ఎంత సార్? సింగిల్ సీట్ వచ్చేటికి 1,23,000 అవుతుంది సార్. స్ప్లిట్ సీట్ అయితే? స్ప్లిట్ సీట్ 126 అవుతుంది సార్. అందులో బ్లూటూత్ వేరియంట్ ఉంది కదా, అది 129 అవుతుంది సార్. 1,30,000 లోపే మీకు బ్లూటూత్ వేరియంట్ అయితే వస్తుంది. నేను చెప్పిన కూడా ప్రైజెస్ 1 or 2,000 అటు ఇట్లో ఉంటుంది. నేను ప్రైజ్ అయితే మీకు డిస్కౌంట్ ఇచ్చి చేస్తాను. ఇప్పుడు సార్ చెప్పే ప్రైజెస్ కూడా మీకు డే బై డే మారుతూ ఉండిద్ది బ్రో. యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న ప్రైజెస్ ఇది. ఒక 1 month తర్వాత ఇదే ప్రైజ్ అయితే ఉండకపోవచ్చు, బట్ మీరైతే మాత్రం స్పెషల్ డిస్కౌంట్ మన సబ్స్క్రైబర్స్. ఆన్ రోడ్ అనేది ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద బేస్ అయి ఉంటుంది. సో అది గవర్నమెంట్ ట్యాక్స్ మారినా, వెహికల్ ఇన్వెస్ట్ కాస్ట్ మారినా ట్యాక్స్ అనేది మారుతుంది కాబట్టి సో ప్రైజెస్ అనేది డిప్రిసియేషన్ కానీ ప్రైజెస్ ఇంక్రీజ్ కానీ జరుగుతూ ఉంటుంది. 164వి సింగిల్ ఏబిఎస్తో మనకి వెహికల్స్ అయితే ఉన్నాయి కదా సార్, దాని ప్రైస్ చెప్తారా? 1,66,000 అవుతుంది సార్. అది ఇప్పుడు డ్యూయల్ ఏబిఎస్కి అప్డేట్ చేశారు కాబట్టి దాని ప్రైస్ 1,72,000 అవుతుంది. రోనిన్ ప్రైస్ ఎంత సార్? మిడ్ వేరియన్స్ ఆరెంజ్ కలర్ వచ్చేటికి 2,10,000 అవుతుంది. అందులో ఇంకో వెర్షన్ ఉంది, నెంబర్ స్క్రే ఉంది, అది 2,18,000 అవుతుంది సార్. సో మన సబ్స్క్రైబర్స్ అయితే దాంట్లో భారీ డిస్కౌంట్ ఇచ్చిన వెహికల్ అయితే ఇవ్వగలుగుతాను. RTR 310 కూడా మనకి రీసెంట్గానే లాంచ్ చేశారు, ఇక్కడ ఇంకా రాలేదు. దాని ప్రైస్ గురించి ఏమైనా ఐడియా ఉంది సార్? లేదు సార్. అది కూడా ప్రైస్ రావాలి సార్. RR 310 కూడా లేదు ఇక్కడ? లేదు సార్. RR 310 ఒకటి రావాలి. నేకెడ్ 310 కూడా వస్తుంది. నేకెడ్ వెహికల్స్లో కూడా వచ్చింది కాబట్టి అది కూడా రావాలి సార్. అది కూడా కొత్తగా పెట్టిన షోరూమ్ కాబట్టి చాలా యాంబియన్స్ కూడా బాగుంది సార్. సో సబ్స్క్రైబర్స్ మన వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం హ్యాపీగా ఇక్కడ కూర్చోవచ్చు. మీకు వెంకట గారు అయితే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉంటారు. జనరల్గా ఈరోజు సండే కాబట్టి వాళ్ళు లేరనమాట. సో మామూలుగా అయితే వాళ్ళ దగ్గర మీరు డౌట్స్ అయితే మొత్తం క్లారిఫై చేసుకోవచ్చు, రైడ్ చేయొచ్చు. టెస్ట్ రైడ్ వెహికల్స్ ఉన్నాయి సార్? టెస్టెడ్ వెహికల్స్, ఆల్ వెహికల్ టెస్ట్ రైడ్ ఇస్తాం సార్. మీరు ఏ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఆ వెహికల్ టెస్ట్ రైడ్ చేయండి. సో టెస్ట్ రైడ్ చేసినది నచ్చితే మాత్రం మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తారని చెప్పి సార్ చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ షోరూమ్కి సంబంధించిన వ్లాగ్ అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీళ్ళ నెంబర్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తాను, లేకపోతే స్క్రీన్ మీద కూడా మీకు నెంబర్స్ పెడతాను అనమాట. మీరు వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఒకవేళ వెహికల్ ఉంటే మాత్రం వచ్చి టెస్ట్ రైడ్ చేయొచ్చు. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.